మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 24వ భాగం ధ్యానించుకుందామండి. ద చర్చ్ ఫాదర్స్. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు నాకు చాలా ఇష్టమైన ఇంకొక ఫాదర్ గారు జాన్ మరియా వియాని గారి గురించి ధ్యానించుకుందామండి. ఈయన క్రీస్తు శకం 1756లో ఫ్రాన్స్ దేశంలో లయన్స్ పట్టణానికి 6 మైళ్ళ దూరంలో ఉన్న డర్టిల్లీ అను ఒక చిన్న కుగ్రామంలో జన్మిస్తారండి. లయన్స్ అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, సెయింట్ ఐరేనియస్ ఆఫ్ లయన్స్ అన్నమాట. ఆయన బైబిల్లో 4 సువార్తలు ఉండాలని నిర్ణయిస్తారనమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చర్చ్ ఫాదర్స్ అండ్ ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్ థియాలజీ అని కూడా పిలుస్తారండి. మనము ధ్యానించుకున్నాం కదా క్రీస్తు సంఘపు తండ్రుల్లో. మరి ఆ బైబిల్ని కూడా ఎవరు తయారు చేశారు, 4 సువార్తలు ఉండాలని ఎవరు నిర్ణయించారు, అదంతా మనం ధ్యానించుకున్నాం. సో ఐరేనియస్ గారు అక్కడ ఫ్రాన్స్ దేశంలో లయన్స్ అనే పట్టణంలో జన్మిస్తారు. క్రీస్తు 130లో 200 వరకు ఆయన జీవిస్తారు. మరి అదే లయన్స్ పట్టణానికి 6 మైళ్ళ దూరంలో చిన్న కుగ్రామంలో ఈయన జన్మిస్తారు. అయితే ఇప్పుడు మనము జాన్ మరియా వియాని గారి గురించి ధ్యానించుకుందామండి. మొదటిసారి నేను ఆయన గురించి విన్నప్పుడు ఫాదర్స్ నోటి నుంచి విన్నానండి. ఏం విన్నానంటే 25-27 సంవత్సరాల క్రితం జాన్ మరియా వియాని గారు అనగానే ప్రతిరోజు 18 గంటలు ఆయన పాప్ సంకీర్తనం వినేవాళ్ళంట. ప్రజలు ఆయన దగ్గర పాప్ సంకీర్తనం చేయడానికి అన్ని దేశాల నుంచి వచ్చేవాళ్ళంట. పెద్ద క్యూ ఉండేదంట. ఆయన దగ్గర పాప్ సంకీర్తనం చేస్తే దేవుడు ఆయన ద్వారా మాట్లాడతారు, వాళ్ళకి మరి కౌన్సిలింగ్ వస్తుంది, ఈ పాపం జయించడానికి ఎలా ఉండాలి అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడేవాళ్ళు అనమాట. అసలు 18 గంటలు 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు 20 లక్షల మంది ఈ ఫాదర్ గారి దగ్గర పాప సంకీర్తనం చేశారంట. ప్రతిరోజు 18 గంటలు, అంటే 14 నుంచి 16 గంటలు. అంతసేపు కూర్చొని వినాలంటే ఎంత ప్రేమ అండి. మనం యేసుప్రభుని ప్రేమిస్తే యేసుప్రభు మనకిచ్చిన గొర్రెల్ని మనం ప్రేమిస్తామండి. సేవ అంటే, మినిస్ట్రీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ గాడ్స్ లవ్, గాడ్స్ హ్యూమిలిటీ, గాడ్స్ నేచర్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు ఆ ప్రేమ మన ద్వారా ప్రవహించడమే సేవ అంటే అన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమను అందరికీ అందించడం. మదర్ తెరీసా తల్లిని ఖుష్వంత్ సింగ్ గారు క్వశ్చన్ చేస్తారు, ఇండియన్ జర్నలిస్ట్ అండి. ఎందుకమ్మా మీరు అంతసేపు ప్రార్థిస్తారు, ఉదయం 4:30 నుంచి 6:30 వరకు టైం వేస్ట్ కదా అని. అప్పుడు ఆ తల్లి ఏమంటారంటే, అయ్యా ఆ ప్రార్థనా సమయంలో మా హృదయాలు దైవ ప్రేమతో నింపబడతాయి. ఆ ప్రేమని మా చుట్టూ ఉన్న వాళ్ళకి మేము అందిస్తాం. ఇదే మా సేవ. మనందరి సేవ కూడా అదేనండి. గాడ్స్ లవ్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ద ప్యూర్ హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ అండి. దేవుని యొక్క స్వభావం, దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని యొక్క నీతి, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని లోకానికి అందించడం అన్నమాట. కనుకనే పేతురుతో యేసు ప్రభు అంటారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే, అయితే నా గొర్రెలు మేపు
అయితే నా గొర్రెలు మేపు, అయితే నా గొర్రె పిల్లల్ని మేపు. ఎంతగా మనం యేసుప్రభుని ప్రేమిస్తామంటే అంతగా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ప్రేమని పంచి పెడతామండి. అదే అన్నమాట మినిస్ట్రీ అంటే. అది ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. యోహాన్ 7:38లో యేసుప్రభు అంటారు, నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. కనుకనే యేసుప్రభు వేకువనే లేచి తండ్రితో ఆయన సంభాషించేవాళ్ళు. ఆ తండ్రి ప్రేమతో నింపబడి ఆ ప్రేమని లోకానికి ఇచ్చేవాళ్ళు అనమాట. రోమా 5:5లో ప్రార్థనా సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు తండ్రి ప్రేమని మన హృదయంలో పోస్తారు. సముద్రంలో నీళ్ళ లాంటి తండ్రి ప్రేమ, అనంతమైన ప్రేమ, ఆ ప్రేమ తీసుకొని వచ్చి మన చిన్న హృదయాల్లో పోస్తాడనమాట. కనుక ఆ సేవ అంటే, సువార్త బోధన అంటే ఇట్స్ అ ఫ్లో ఫ్రమ్ ద హార్ట్ బట్ నాట్ ఫ్రమ్ ద బ్రెయిన్ అనమాట. ఈ పేద కుటుంబంలో పుడతారండి జాన్ మరియా వియాని గారు. మరి వాళ్ళ నాన్నగారు మరి పొలంలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ అక్క క్యాథరిన్ అంట. అక్క పెళ్లి కొరకు డబ్బు పోగు చేయడంతోనే ఆయన తల మునకలయ్యే వాళ్ళంట. మాథ్యూ తండ్రి గారి పేరు అనమాట. కనుక పెద్దగా ఈ అబ్బాయి జాన్ చదువు గురించి వాళ్ళ నాన్న పట్టించుకోలేదన్నమాట. అప్పుడు ఏదో ఇంకా కాస్త కష్టపడి తాతగారి ఊరికి వెళ్ళి, అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒక 5th క్లాస్ వరకు చదివిస్తారంట. కానీ తనకేంటంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ కావాలి అని చాలా ఇష్టం అంట. ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైం అంటండి అది. ఆ టైంలో మరి ఫాదర్స్ సిస్టర్స్ ఉండేవాళ్ళు కాదంటే ఎక్కువ మంది. దివ్య సప్రసాదమే చాలా ఆలస్యంగా 13 సంవత్సరాల వయసులో తీసుకుంటే తొలి పాప సంకీర్తన చేయడానికి 11 సంవత్సరాలు ఆయన వేచి ఉండాల్సి వస్తుందంట. ఇంకా అప్పటికీ ఫాదర్ కావాలి, ఫాదర్ కావాలి, ఫాదర్ కావాలి అని చాలా కోరిక అన్నమాట. అయితే 7 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు ఈయనని గొర్రెలు కాయడానికి పంపించేశారనమాట. కొడుకు చదువు పట్టించుకోలేదు కానీ గొర్రెలు కాయడానికి, దావీదులాగా అనమాట. విన్సెంట్ డి పాల్ గారు కూడా అంతే కదా. కానీ వాళ్ళు మాత్రం అమ్మ నాన్న అల్లారు ముద్దుగా పెంచుతారు, ప్రార్థనలో పెంచుతారు. ఈ అబ్బాయి దావీదులాగానే తల్లిదండ్రుల ప్రేమ పొందలేదు. అయితే కానీ పొలంలో మరి గొర్రెలు కాచుకుంటూ నిద్రపోయినట్టు నటించి ప్రార్థించేవాళ్ళంట పొలంలో అలా పడుకొని. అంటే ప్రార్థిస్తే కూడా చాలా కష్టమైన పరిస్థితి అన్నమాట ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో. కనుక నిద్రపోయినట్లు నటించి ప్రార్థించేవాడంట గొర్రెలు కాస్తూ. తర్వాత ఇంకా ఫాదర్ కావాలి అని కోరిక కదా. సో ఈకల్లి ప్రక్కన అనమాట, ఈకల్లి విచారణ గురువు గారు బాలి గారి దగ్గరికి వెళ్తారంట. అక్కడ బాలి గారు చాలా ప్రేమగా మరి వియానిని గురు శిక్షణ విద్య నేర్పిస్తారంట. లాటిన్ భాష తప్పకుండా నేర్చుకోవాలండి, చాలా కష్టంగా నేర్చుకునేవాళ్ళండి. చిన్నప్పటి నుంచి ఆయనకి చదువు అంతగా వచ్చేది కాదంట, మొద్దులాగా ఉండేవాళ్ళు అనమాట. తర్వాత అప్పుడప్పుడు ఇంకా ఎక్కువ సిక్ అయిపోయేవాళ్ళంట చూడండి. కానీ దేవుడు 1 కొరింథీయులో ఏమని ఉంటుందంటే 1:27లో దేవుడు ఈ లోకంలో తెలివి లేని వాళ్ళని ఆయన వివేకవంతులని సిగ్గుపరిచేలాగా అవివేకవంతులని తాను ఎన్నుకుంటాడంటండి. ఈ హెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కాదు. కనుకనే వరల్డ్స్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ సెలెక్షన్ అనమాట. మీరు రిజెక్ట్ చేయబడుతున్నారు ఈ వరల్డ్ అంటే దేవుని యొక్క పిలుపు మీకు ఉంది అన్నమాట. జాన్ మరియా వియాని గారే సాక్ష్యం అండి. పాపం బాలి ఫాదర్ గారు చాలా ప్రేమగా ఈ బిడ్డ పట్ల శ్రద్ధ వహించి మరి గురు శిక్షణ చదువు, ఒక సెమినరీ చదువు అంతా కూడా ఆయనకి వీలున్నంత వరకు సాధ్యమైనంత వరకు చేస్తారంటండి. దేవుడు చూడండి మనకి కృపనిచ్చి ఒక మంచి గురువు చేతిలో మనల్ని పెడతారండి. ఆ తర్వాత ఆయనని సెయింట్ ఇగ్నేషియస్ సెమినరీకి పంపిస్తారంట. ఇంకా సెమినరీలో మరి ఫాదర్ కావాలి కదా. అయితే అక్కడ
వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్లో 9 నెలలు వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారంట. మరి చాలా ఉంటాయి కదా వాళ్ళకి, ఫిలాసఫీ, థియాలజీ, లాటిన్ నేర్చుకోవాలి, బైబిల్లో ఏం నేర్చుకోవాలో మరి అప్పట్లో. ఒక్క దాంట్లో కూడా పాస్ కావట్లేదంట. అప్పుడు వాళ్ళు అనుకుంటారంట, రెక్టరు ఇంకా పెద్దలు ఉంటారు కదండి, అప్పు ఇంత మొద్దు ఒక్క దాంట్లో సరిగ్గా పాస్ కావట్లేదు, ఇంకా ఇంటికి పంపించేద్దామని. కానీ దేవుని మహాకృపని బట్టి ఆయన ఆత్మీయ గురువు గారు ఈకల్లి ఫాదర్ గారు, బాలి ఫాదర్ గారు రికమెండ్ చేస్తారంట, దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. అలా దేవుని యొక్క కృపని బట్టి 29 సంవత్సరాల వయసులో ఆయన గురువు అవుతారంటండి. కానీ గురువు అయిన తర్వాత తన జీవితాన్ని ఎట్లా సమర్పించుకుంటారంటే, ఆయనకి ఈ ఇంటెలిజెన్స్ లేదు, వరల్డ్లీ ఇంటెలిజెన్స్, వరల్డ్లీ విజ్డమ్ లేదు, కానీ ఆయన హృదయం నిండా యేసు ప్రభు పట్ల ప్రేమ. మరి పేతురు గారికి కూడా చదివే రాదు కదండి, ఈయన హృదయం నిండా ప్రేమ అన్నమాట. నమ్మకంగా సేవ చేసేవాళ్ళంట. అది చూసి అక్కడ వీసీ గారు ఈయనని ఈ బాలి ఫాదర్ గారు, ఈకల్లి బాలి ఫాదర్ గారికే అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గా పంపిస్తారంట. ఇంకా ఆయన దగ్గర ముందు పాప సంకీర్తనం చేసింది కూడా ఆయన యొక్క స్పిరిచువల్ ఫాదరే అనమాట. బాలి ఫాదర్ గారే మొదటి పాప సంకీర్తనం చేస్తారంట. అంటే ఆయన ఎంత వినయవంతుడో చూడండి. తాను చదివించిన స్టూడెంట్ ఫాదర్ అయిన తర్వాత ఆయన దగ్గర మరి పాప సంకీర్తనం చేస్తారనమాట. తర్వాత మరి ఆ బాలి ఫాదర్ గారు పరలోకానికి వెళ్ళిపోతారు. వియన్ని ఫాదర్ గారిని ఆర్స్ అనే విచారణకి మరి గురువుగా పంపిస్తారంట. అది చాలా చిన్న గ్రామం అన్నమాట. ఆర్స్ గ్రామం అనేది లయన్స్కి దగ్గరలోనే చాలా చిన్న గ్రామము. ఒక 40 ఇండ్లు అట్లా ఉంటాయంట. 375 మంది అట్లా ఉంటారంట ప్రజలు. ఇంకా వాళ్ళు నైతికంగా పడిపోయి ఉంటారంట. ఒక క్రైస్తవ విలువలేమి లేకుండా, దైవభీతి లేకుండా, మరి పరిశుద్ధత లేకుండా, మగవాళ్ళైతే మత్తు పానీయాలకి బానిసలై విందులు, వినోదాలు, నాట్యాలతో అలా కాలం గడుపుతూ ఉన్నారంట. ఆయనకి చాలా బాధ అనిపిస్తుందంట. ఆ గుడి కూడా చాలా చిన్న గుడి అంట అక్కడ. ఇంకా ఏం చేశారు, రాత్రంతా కూడా దివ్యస ప్రసాదం ముందు మోకరించి ప్రార్థించేవాళ్ళంట. యేసయ్య, దావీదు కుమారుడా, కరుణ చూపించండి. పరలోక తండ్రి, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు రక్తంలో వీళ్ళని కడగండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి, సైతాను కాడి విరగొట్టండి, త్రాగుడు నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఇర్మియా 30:8 ఉంటుంది. దేవుడు వాగ్దానం చేస్తారు, ఆ దినమున వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగొడతాను. వాళ్ళు అన్యులని సేవించరు, వాళ్ళు నన్ను సేవిస్తారు, వాళ్ళకి నేను విడుదలనిస్తాను. అలా ఆ బైబిల్ వాక్యాలని పట్టుకొని ప్రార్థించేవాళ్ళంట. వాళ్ళని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని రండి. కొలొస్సీ 1:13 ఉంటుంది. దేవుడు మరి మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు. ఆ కుమారుని ద్వారా మనకి పాప విమోచన, మన పాపములు క్షమించబడ్డవి. ప్రభా, ఈ త్రాగుడు, విందులు, వినోదాలు అనే ఈ చీకటి సైతాను సామ్రాజ్యంలో నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి, మీ కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని రండి, వీళ్ళని మన్నించండి అని ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. అప్పుడు పరలోక తండ్రి యేసు రక్తంతో ఆ గ్రామ ప్రజల్ని కడిగి, మగవాళ్ళని కడిగి పరిశుద్ధాత్మతో నింపి, ఆ సైతాను వాళ్ళ మీద పెట్టిన త్రాగుడనే కాడిని విరగొట్టి వాళ్ళని వెలుగులోనికి తీసుకొని వస్తారండి. ఆయన అలా రాత్రంతా ప్రార్థించేవాళ్ళండి. లూకాసు వార్త 6:12 యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించేవాళ్ళు రాయబడి ఉంది. రాత్రికాల ప్రార్థన సైతాను శక్తుల మీద జయాన్ని ఇస్తుందండి. రాత్రిలో అంధకార శక్తులు, ఆకాశ మండలంలో ఉన్న అంధకార శక్తులు, త్రాగుడు, వ్యభిచారము, పాపము, దొంగతనాలు, హత్యలు, ఈ పిశాచులు పనిచేస్తాయి కనుక పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించి వేయునుగాక. అతిదూత మిఖాయేలు ఖడ్గం తీసుకొని వాటిని సంహరించునుగాక. పరలోక సైన్యం
యుద్ధం చేసే ఆర్మీ, హెవెన్లీ ఆర్మీ, వార్ఫేర్ ఏంజల్స్ వే రిలీజ్డ్ టు ఫైట్ విత్ దిస్, టు ఫైట్ అగెయిన్స్ట్ దీస్ డిమానిక్ పవర్స్. మనం ప్రార్థించాలి. యెషయా 37:36లో కూడా అక్కడ హిజ్కియా రాజు రాత్రిలో ప్రార్థిస్తాడండి దేవుని సన్నిధిలో, దేవాలయంలో ఆయన ప్రార్థిస్తాడు. మరి 1,85,000 మంది అసిరియా సైనికులు యూదా దేశాన్ని చుట్టుముడతారు దాడి చేయడానికి అన్నమాట. అప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు, సహాయం చేయండి ప్రభా, మీరు చూడండి, కన్నులు విప్పి మా పరిస్థితి, మా చుట్టూ ఉన్న సైన్యాన్ని చూడండి, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించండి అని ప్రార్థించినప్పుడు దేవుడు, యావే దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యావే దేవుడు ఆయన అతిదూత మిఖాయిల్ని పంపిస్తారండి రాత్రిలో. అప్పుడు ఈ అసిరియా సైన్యం 1,85,000 మందిని సంహరిస్తాడు. తెల్లవారి లేచి చూసేసరికి అందరూ చచ్చిపడి ఉంటారు. అదే జరుగునుగా కానీ మీరు ప్రార్థించాలి. 35వ కీర్తన పట్టుకొని, ప్రభువా నాతో పోరాడు వారితో మీరు పోరాడండి, నన్ను ఎదిరించు వారిని మీరు ఎదిరించండి ప్రభా, మీ డాలుని తీసుకొని నాకు సాయం చేయడానికి రండి, మీ గండ్రగొడ్డల్ని తీసుకొని నన్ను నా పిల్లల్ని వెన్నాడు వారి మీదకి రండి. ప్రభువు దూత ఈ దుష్ట శక్తుల్ని పారద్రోలగా అవి చీకటి త్రోవనబడి జారిపడి మరలా లేవకుండునుగాక, అవి త్రొవ్విన గోతిలో అవే కూలిపోనుగాక. ఏమి ప్లాన్స్ వేసాయో మన పిల్లల కొరకు ఆ గోతిలో అవి కూలిపోనుగాక. 68వ కీర్తన కూడా, దేవుడు లేచునుగాక, అతని శత్రువులు చెల్లాచెదరగుదురుగాక. నిప్పు ఎదుట మైనం వలె దేవుని ఎదుట దుష్టులు కరిగిపోదురుగాక. చాలా ముఖ్యమైనదండి. దుష్ట శక్తులు పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోవాలి, పరిశుద్ధాత్మ అగ్ని విడుదల కావాలి. ఐ రిలీజ్ హోలీ ఫైర్ ఓవర్ దీస్ ఎనిమీస్. డ్రింకింగ్ స్పిరిట్, డ్రగ్స్, డెలీలా స్పిరిట్, శాంసన్ని పట్టుకుంది ఆ స్పిరిటే కదా. జెజబెల్ స్పిరిట్ అహాబ్రాజుని నాశనం చేసింది. ఈ స్పిరిట్స్ మీద దేవుడు తన అగ్నిని కుమ్మరించుదురుగాక. అట్లా రాత్రిలో ప్రార్థన చేసి ఇంకా వాళ్ళందరికీ విడుదల కలుగుతుందండి. ఎంత భారం చూడండి. యేసు ప్రభు ఇప్పుడు ఎట్లా మన కొరకు తండ్రి కుడి ప్రక్కన ప్రార్థిస్తున్నాడో ఈయన అలా ప్రార్థించేవాళ్ళండి. ముందు స్త్రీలు పిల్లలే దేవాలయానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా ఈయన సువార్త బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ప్రేమగా ఒక తండ్రి యేసు ప్రభు బోధించినట్లు బోధిస్తుంటే ఈ చిన్న గ్రామానికి ప్రక్కన గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళంట. వాళ్ళు పాప సంకీర్తనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రవచనాలు చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత వాక్యం బోధిస్తున్నప్పుడే వాళ్ళకి స్వస్థతలు అయ్యాయి. వాక్యాన్ని పంపి యేసు ప్రభు స్వస్థత చేస్తారండి దేవుడు. 107వ కీర్తన 20 వచనం అనమాట. నేను ఎప్పుడు అదే చెప్తాను, గాడ్ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ ద పీపుల్. దేవుడు తన వాక్కును పంపించి స్వస్థత చేస్తారు. కనుక మీరు వాక్యాన్ని చదవండి. వాక్యమే యేసు ప్రభు. ఆయన లోపలికి వెళ్ళి స్వస్థతనిస్తారు. ఇక్కడ అక్కడ పరిగెత్తడం కాదు, మీరు ప్రేర్ చేయండి, మీరు వాక్యం చదివి పాటించండి, అప్పుడు మీకు స్వస్థత అన్నమాట. అదే ఆయన చెప్తారు నిర్గమకాండం 15:26లో, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే ఈ లోకంలో అన్యులకు ఇచ్చే అనారోగ్యం మీకు ఇవ్వను, మేము స్వస్థపరచు యావే నేనే. వాక్యాన్ని ప్రక్కన పెట్టి చీకటి పనులన్నీ చేసి అనారోగ్యం వచ్చిన తర్వాత నా కోసం ప్రార్థన చేయండి. ముందు మీరు బైబిల్ చదివి వాక్యాన్ని పాటించండి, నీతి మార్గంలో నడవండి. మీలో యేసుప్రభు ఉంటే మీ ద్వారానే స్వస్థత కలుగుతుంది. అలా ఆయన దగ్గరికి ఆ చిన్న మారుమూల గ్రామము తెలివిలే వాడని ఆ గ్రామానికి ఆయనను పంపిస్తే దేవుని యొక్క ప్రేమ ఆయన ద్వారా ప్రవహిస్తుందండి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మినిస్ట్రీ. ఫ్లో ఆఫ్ గాడ్స్ లవ్ ఫ్రమ్ వితిన్ అస్ టు ఆల్ ద పీపుల్ అన్నమాట. ఎంతమంది అంటే లక్షల మంది, పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ అన్నమాట. అంటే తీర్థయాత్ర స్థలం అంటారు చూడండి. లక్షల మంది, 20 సంవత్సరాల్లో 20 లక్షల మంది ఆయన దగ్గర పాప సంకీర్తనం చేసేవాళ్ళంట. అంటే సంవత్సరానికి 1,00,000 మంది, అంటే నెలకి 800 మంది అట్లా నేను చూశానమాట. అలా ప్రతిరోజు కనీసం 16 గంటలు కూర్చోవాలంటే ఎంత ప్రేమ ఉండాలండి. గొర్రెల్ని ప్రేమిస్తే అప్పుడే మనం ప్రాణం ఇస్తాం.
ప్రాణమిచ్చిన యేసుప్రభు, అపోస్తులు, పౌలు, వీళ్ళందరూ శౌరివారు 10 లక్షల ఆత్మల్ని మన యేసుప్రభుని ప్రేమించినప్పుడు యేసుప్రభు మనకు అర్పించిన, మన చేతిలో పెట్టిన గొర్రెల్ని ప్రేమిస్తాం. మన సొంత పిల్లలు, దేవుడు మన చేతిలో పెట్టిన దేవుని పిల్లలు. మీరు మేపండి, వాక్యంతో మీ పిల్లల్ని మేపండి. ఆయన లైఫ్ ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఆయన కింద పడుకునే వాళ్ళు అంటండి, శరీరాన్ని నలగొట్టుకునే వాళ్ళు. చాలా ముఖ్యమైనది అనమాట. 1 కొరింథీ 9:27లో పౌలు అంటారు, ఇతరులకి బోధించి నేను భ్రష్టుడను కాకుండాటకై నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. వారానికి ఒక్కసారి కొన్ని బంగాళదుంపలు అంటే పొటాటోస్ తెచ్చుకొని అవి బాయిల్ చేసుకొని అవే వారం అంతా తినేవాళ్ళంట. కొంచెం రొట్టె అనమాట, కొద్దిగా రొట్టె కొంచెం, అలా శరీరాన్ని నలగొట్టుకోవాలండి. సింపుల్ లైఫ్, యేసు ప్రభు లక్షణాలు అనమాట. ప్రభు అంటారు, లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐమ్ సింపుల్ అండ్ హంబుల్. మత్తయి 11:29 మీరు నా నుంచి నేర్చుకునండి, నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను. సింపుల్ ఫుడ్, సింపుల్ క్లోదింగ్, సింపుల్ లైఫ్ స్టైల్. అప్పుడే మనలో యేసుప్రభు, సింపుల్గా జీవించిన యేసుప్రభు మనలో జీవించగలుగుతారు. పశువుల పాకలో పుట్టి వడ్రంగి కుమారుడుగా పెంచబడి మరి పేతురు వాళ్ళ ఇంట్లో ఉండి, ఆయన ఒక జాలరి ఇంట్లో ఉంటాడు కదా, శౌరివారు కూడా అలాగే సువార్తని బోధిస్తారనమాట. అలా ఉండేవాళ్ళంట. ఇంకా రాత్రుల్లో సైతాన్ శోధన అండి. 21 సంవత్సరాలు అనమాట. ఈయన ఆత్మలో బలపడుతూ ఉంటే సైతాన్ శోధిస్తాడు. రాత్రి గుడి తలుపులు బాదుతున్నట్లుగా చప్పుడు వినపడేదంట. ఇంకా సైనికుల మోతలు వినపడినట్లుగా, అక్కడ దొడ్లో ఇంకా రకరకాల వింత అరుపులు అనమాట. అది తర్వాత ప్రొద్దున ప్రజల్ని అడిగితే ఇలా వినపడిందంటే ఏమీ లేదని, అందువల్ల నిద్ర లేక సైతాన్తో రాత్రంతా పోరాటం చేసి ప్రొద్దున లేచినప్పుడు అలసిపోయినట్లుగా ఉండేదంట. స్పిరిచువల్ వార్ఫేర్ అనమాట. ఒక వ్యక్తి ఆత్మలో ఎదుగుతున్నప్పుడు సైతాను శోధనలు అనమాట. అందుకే మీ ప్యారిష్ ప్రీస్ట్ కొరకు, విచారణ గురువుల కొరకు మీరు ప్రార్థించాలండి. ఒక ఫాదర్ గారు, జిఎల్ మరెడ్డి ఫాదర్ గారు చెప్పారు నాకు, ఒక్కొక్క ఇంటికి సైతాను ఒక పిశాచిని పంపిస్తే ఆ కుటుంబాన్ని నాశనం చేయమని మరి విచారణ ఫాదర్ ప్యారిష్ ప్రీస్ట్ గారి దగ్గరికి 100 మందిని పంపిస్తాడంట. ఎందుకంటే ఆయన పడిపోతే మరి ఊరంతా పడిపోతుంది కదా అని. కనుకనే మనం మన విచారణ గురువుల కొరకు, మన బిషప్స్ కొరకు, పరిశుద్ధ తండ్రి గారి కొరకు ప్రార్థించాలి. అది మన బాధ్యత అన్నమాట. అలా మరి సువార్తని బోధించి 41 సంవత్సరాలండి. సువార్తని బోధించి చివరిలో ఒక 3 వారాలు అనారోగ్యానికి గురి అయి తర్వాత దేవుడు ఆయనని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. 73 సంవత్సరాల వయసులో 41 సంవత్సరాలు ఈ తెలివిలేని జాన్ మరియా వియాన్ని గారు హృదయం నిండా యేసు ప్రభు ప్రేమ, ఆ ప్రేమని లోకానికి అందించి ప్రజలందరినీ కూడా దేవునితో కనెక్ట్ చేస్తారండి. ఎంత సింపుల్, హంబుల్ అని అంటే, నా ఆత్మీయ గురువు గారు కూడా అలాగే ఉంటారండి. ఫాదర్ లూర్దు తుమ్మ నాకెప్పుడు చెప్తారు, మనం ఎప్పుడు సింపుల్గా, హంబుల్గా ఉండాలి, ప్రజలకి అవైలబుల్గా ఉండాలి. ఆయన విజిట్ చేసేది మా స్పిరిచువల్ ఫాదర్ పేదవాళ్ళు, రోగుల ఇంటికి అన్నమాట. ఈయన కూడా అలాగే శౌరివారు. మీరు పునీతులను చూస్తే విన్సెంట్ డి పాల్ గారు, వీళ్ళంతా కూడా పేదలని దర్శించి, రోగులను దర్శించి వాళ్ళకి సేవ చేసేవాళ్ళు అనమాట. అలా మనందరికీ వీళ్ళు విశ్వాసంలో తండ్రులండి. నాకు చాలా ఇష్టమైన ఫాదర్ గారు అనమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మాకు ప్రసాదించిన జాన్ మరియ వియాన్ని గారిని బట్టి మీకు కోట్లాది వందనాలు. యేసు ప్రభు నడిచిన అడుగు జాడల్లో నడిచిన వియాన్ని తండ్రి గారి అడుగు జాడల్లో మేము నడవడానికి మాకు కృప దయచేయండి. ప్రత్యేకంగా ఫాదర్లందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా మీరు అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.
ఈరోజు మనం ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన మన విచారణ గురువుల కొరకు ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.